హలో ప్రణీత గారు. హాయ్ అండి. ప్రణీత గారు, వెయిట్ లాస్ చాలా మంది చాలా రకాల ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి వెయిట్ లాస్ కి. కొంతమంది ఏమో వే ప్రోటీన్, రా ప్రోటీన్ అని చెప్పేసి జిమ్స్ కి వెళ్ళి వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని లైఫ్ లో యూస్ చేస్తూ ఉంటారు పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్. దానివల్ల బాడీ వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాత కాలంలో చెప్పిన వెయిట్ లాస్ పద్ధతులు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. కానీ వాటిని కొద్ది రోజులు చేసేసి ఆపేస్తున్నారు. బికాజ్ ఏంటంటే కన్ఫ్యూజన్. ఒకళ్ళు కొబ్బరి నూనె తాగమంటారు, ఒకళ్ళేమో సిరిధాన్యాలు తినమంటారు, ఒకళ్ళేమో ఆకుకూరలు మాత్రమే తినమంటారు, కొంతమంది ఏమో ఓన్లీ ప్రోటీన్ తీసుకోమంటారు. ఇంతమంది చెప్పేసరికి పీపుల్కి ఏది కన్వీనియంట్, ఏది ఇంపార్టెంట్ అనేది అర్థం కావట్లేదు. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా అసలు వెయిట్ లాస్ గురించి మీరు చెప్పండి. వెయిట్ లాస్ అనేది 80% మనం తీసుకునే ఫుడ్ మీద, 20% మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం నార్మల్గా మనకి ఏవి దొరికితే అవి ఇష్టం వచ్చిన టైంకి తినడం, దాని మూమెంట్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం, దానికి మెయిన్ రీజన్ ఫస్ట్ వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో వెయిట్ లాస్ కావాలి అని అంటే మనం తినే ప్రతి ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బయట దొరికే ఆర్టిఫిషియల్ వాటికంటే న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా న్యాచురల్ వాటిని తీసుకుంటూ ప్లేట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి ఒక్క ప్లేట్ తినేటప్పుడు తినే ప్రతిసారి అందులో ప్రోటీన్ క్వాంటిటీ, ఫైబర్ క్వాంటిటీ, కార్బ్స్ క్వాంటిటీ అనేది బ్యాలెన్స్డ్గా చూసుకొని తింటే మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వము. అండ్ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే మెజర్మెంట్స్ ప్రకారం దాన్ని తగ్గించి తీసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే రెండు కలిపితే మనకప్పుడు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం అంత సజెస్టబుల్ కాదండి. ఇంటర్నల్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఆర్టిఫిషియల్ గా తీసుకోవడం వల్ల అంటున్నారు మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ అనే దాన్ని గురించి మాట్లాడితే చాలా మంది మేము చేసే ఈ ప్రోడక్ట్స్ ప్లాంట్ బేస్డ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇందులో ఉన్నవన్నీ కూడా న్యూట్రిషన్స్ అండ్ అంతా క్లియర్ గా చెప్పాలి అంటే అసలు ఇంతకంటే మంచి ఫుడ్ లేదు అని చెప్పేసి చెప్తా ఉంటారు. వీటికి పీపుల్ ఏంటంటే ఓకే చాలా ఈజీగా వస్తుంది, పొద్దున్నే లేచి వాటర్ లో ఒక 3 స్పూన్లు వేసుకొని షేక్ చేసుకొని తాగేసేయడమే కదా అని చెప్పేసి చాలా ఈజీ వేకి వెళ్ళిపోతున్నారు. బట్ చాలా మంది మీలానే డైట్ గురించి మాట్లాడిన చాలా మంది న్యూట్రిషనిస్టులు వాళ్ళు ఏం చెప్తారంటే లాంగ్ టైం వచ్చేసరికి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగా అండి, అవి ఇంటర్నల్ ఆర్గన్స్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అదే మీరు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది, అది మీకు బాడీలో చేంజెస్ నోటీస్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ అది కోర్ నుంచి వర్క్ అవుతుంది అనమాట. సో మీకు స్టబాన్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మెల్ట్ అవ్వడం అనేది కొంచెం టైం తీసుకొని అవుతుంది. ఇన్స్టెంట్గా మ్యాగీ లాగా రిజల్ట్ రావాలి అని ఈ రోజుల్లో అందరూ అలా రన్ చేస్తున్నారు. బట్ అది లేటర్ లైఫ్ వాళ్ళు చాలా ఫేస్ చేస్తారండి. ఓకే, అండ్ వెయిట్ అనేది మన హార్మోన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎస్ అండి. జనరల్ గా దాని గురించి చెప్పండి. చాలా మందికి బాడీలో ఉండే ఆర్గన్స్ మాత్రమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, బట్ హార్మోన్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ రోజుల్లో హార్మోన్స్ అంటే మెయిన్ గా సైకిల్స్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు అందరికి. వెయిట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, స్ట్రెస్ ఈజ్ అనదర్ రీజన్. ఈ సైకిల్స్ అన్ని రెగ్యులర్ గా రావాలి అని అంటే వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా ఉండాలండి. వేకప్ టైం, స్లీప్ టైం, వాళ్ళు తీసుకునే ఫుడ్, అందులో మనకు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఏది అవసరం అనేది తీసుకుంటూ ఉంటే వాళ్ళకు కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, కొన్ని రోజులు చేస్తారు, వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, బట్ తర్వాత ఆపేస్తారు. అలా కాదు, వాళ్ళు దాన్ని నోటీస్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. హార్మోన్స్ అనేది రెగ్యులర్ గా ఉండడం ఒకటి, కానీ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల వెయిట్ పెరుగుతారు అని చెప్పేసి అంటారు కదా. డెఫినెట్ గా అండి, హార్మోన్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అండ్ సైకిల్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. లేడీస్ లో PCOD, PCOS ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది, చాలా కామన్. దాంతో పాటు థైరాయిడ్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ టైంలో సైకిల్స్ అనేది జనరల్ గా ఎలా ఉంటదంటే ఎవరైనా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హార్మోన్స్ కి రిలేటెడ్ టాబ్లెట్స్ పిల్స్ ఇస్తారు. దానివల్ల సైకిల్స్ ఇంప్రూవ్ అవుతాయి,
కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ వెయిట్ గెయిన్ అవుతున్నారు, దానికి తోడు స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, రకరకాల చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వజైనల్ డ్రైనెస్ లు ఇలాంటివన్నీ కూడా. సో ఇది చాలా మంది చెప్తున్న కంప్లైంట్, అది కరెక్టేనా? కరెక్టే అండి. సైకిల్స్ రెగ్యులర్ గా దాని ఫ్లోలో అది వెళ్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, పూజలు ఉన్నాయి, టెంపుల్ కి వెళ్ళాలి అని దాన్ని స్టాప్ చేయడానికి ఒక పిల్ ఇస్తున్నాం. ఇంటర్నల్ గా ఆర్గన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, అది ఏ డేట్ లో రిలీజ్ అవ్వాలి, దానికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ సైకిల్ వచ్చేసరికి ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, అది ఇప్పుడు రిలీజ్ అవ్వాలా అప్పుడు రిలీజ్ అవ్వాలా అనేది దానికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. సో మనం వేసే ఆ ఒక్క చిన్న పిల్లే ఇది సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్ అవుతుంది. అండ్ స్లీపింగ్ టైం, నైట్ కరెక్ట్గా పడుకోవాలి, మార్నింగ్ సన్ వచ్చే ముందు లేవాలి. సో ఈ టైమింగ్స్ని కరెక్ట్గా ఫాలో అయితే సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్గా ఈ హార్మోన్స్ని తీసుకోవడం కంటే రెగ్యులర్గా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఫుడ్, డైట్, వాటర్, మన లైఫ్ స్టైల్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ అనేవి ఏమి ఉండవండి. అండ్ మీరు చెప్పండి, జనరల్గా సరైన న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే, జనరల్గా సైకిల్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే మంచిది? సైకిల్స్ రెగ్యులర్గా ఉండాలంటే ఐరన్ చాలా అవసరం. పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. అలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, జాగ్రీ, సిసమే సీడ్స్, ఐరన్, కాల్షియం కరెక్ట్గా ఉండే, రాగి సూపర్ ఫుడ్ ఫర్ ఉమెన్ అండి. ఎవ్రీడే డైట్లో రాగిని కంపల్సరీ యాడ్ చేయాలి. రాగి జావా, రాగి దోశ, రాగి రోటీ, మీరు ఏ ఫామ్లో అయినా తీసుకోండి. లేడీస్కి అదొక సూపర్ ఫుడ్. మనకు ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది అని ఇలా చాలా కంప్లైంట్స్ వింటూ ఉంటాం. మీరు డైలీ డైట్లో రాగిని ఒక్కదాన్ని యాడ్ చేయండి, అది మీకు డెఫినెట్ గా చేంజ్ అనేది చూస్తారు. ఇట్ విల్ వర్క్స్. ఇట్ వర్క్స్. ఇట్ ఈస్ ఎ సూపర్ మ్యాజికల్ ఫుడ్. సో వెయిట్ లాస్ లో కూడా రాగి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు, నిజమేనా? అవునండి. ఓకే, రాగి వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు చాలా వరకు కంప్లైంట్స్ వచ్చేది ఏంటి అంటే, ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్స్ ఆర్ మెన్స్, మాకు ఒక టైం వచ్చేసరికి మేము డల్ అయిపోతున్నాము, సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఓకే, ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్లో బ్యాలెన్స్డ్గా ఉంటే, వాళ్ళకు ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అనేవి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళకి నీరసం అనేది రాదండి. సో అదే ప్లేట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్లేట్ని తీసుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది ఫైబర్ ఉండాలి, 1/4 అనేది ప్రోటీన్ ఉండాలి, 1/4 అనేది కార్బ్స్ ఉండాలి. అండ్ స్టార్టింగ్ ఫుడ్ తినేటప్పుడు ప్రోటీన్, ఫైబర్ తిన్న తర్వాత కార్బ్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ ఇవి రెండు తింటే అప్పటికి మనకు సటైటీ వచ్చేస్తుంది. సో కార్బ్స్ పైకి వెళ్ళదు. కార్బ్స్ తీసుకోవాలి, తీసుకోవద్దు, ఆపాలి అని అలా ఏం లేదు, తీసుకోవాలి, బట్ మీకు అవసరమైనంత అంతే. సో ఫైనల్లీ ఒక వెయిట్ లాస్ జర్నీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేయాలి అంటే అన్నీ తీసుకోవాలి, కాకపోతే సరైన క్వాంటిటీలో తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ డల్నెస్లు ఇలాంటివి రాకుండా ఉండడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తో పాటు ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అవునండి. బట్ రియల్లీ నైస్ అండి, లైక్ అంటే సింపుల్ వెయిట్ లాస్ బట్ హెవీ రిజల్ట్. ఎస్ అండి. థ్యాంక్ యూ ప్రణీత గారు. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.